రమేష్ బాబు గారు ఇప్పుడు విషయం ఏంటంటే మీ మీద అపవాదం వచ్చింది ఇన్ని 14 ఏళ్ళు ఏదో రాముడు వనవాసం లాగా వాళ్ళు మీకు జడ్జిమెంట్ కానీ ఇచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు ఏమైనా ప్రాయశ్చిత్తంగా మీకు ఏమైనా చెప్పారా మేము ఇలా నాశనం మీ కెరీర్ నాశనం అయింది జడ్జి కానీ లాయర్లు కానీ? అది సార్ చట్టంలో సార్ చాలామంది తెలియదు ఏమంటే పోలీసు వారికి కేసు పెట్టడం వరకే తెలుసు. డిపార్ట్మెంట్ ఏం సార్ పెట్టిన తర్వాత దాంట్లో ఏ మటుకు మెరిట్స్ ఉంటే చట్టం తప్పించుకోలేదు సార్, శిక్ష అనుభవించాల్సిందే. మెరిట్ లేదనుకోండి, సాక్ష్యాధారాలు లేవనుకోండి, కేసును కొట్టేస్తారు. బట్ మన ఇండియన్ పీనల్ కోర్టులో ఏమంటే 14 ఏళ్ళు జీవితం పోయింది. అవును, దాని కాంపెన్సేషన్ ఎవరేమి ఇవ్వలేదు సార్, చట్టం లేదు దానికి. సారీ అని చెప్పారు ఫైనల్గా ఏమన్నా? మేము ఎవరు కోర్టు ఎందుకు సారీ చెప్తుంది సార్? పోలీసు కానీ వ్యవస్థ ఇప్పుడు మీ మీద వాదించి తప్పుడు కేసు బనాయించింది సార్. మన సినిమాలు చూస్తుంటాం కదా సార్, ఆ కెరియర్ హీరోని ఇలా చేస్తే వాడు ఏదో చేయడం, వ్యవస్థల మీద పోరాటం అనేది మీకు అనిపించలేదా? ఖచ్చితంగా వ్యవస్థ సార్. సార్ ఒక్క అబద్ధపు కేసు పెట్టినందువల్ల 14 సంవత్సరాలు పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోర్ట్స్, జడ్జెస్ ఎంత టైం వేస్ట్ అండి. అవును, పోయింది కదా సార్. మరి దాన్ని మనం ఏం చేయలేదు సార్, కొత్త చట్టం తేవాలి. గవర్నమెంట్ కొత్త చట్టం తెస్తే అదే మీరు కొత్త చట్టం వస్తే మా మీద కాదు సార్. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరే కాదు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు తప్పుడు కేసులు వేసి. అయితే వీరి వెనకాల ఏదైతే 13 కోట్లు ఏదో మీ మీద అపవాదం ఏదో పెట్టారు కదా, 14 కోట్లు మోసం చేశానండి. వాని వెనకాల నేను చెప్తాను, ఎవరన్నా ఇండస్ట్రీ పెద్దల హస్తం ఉందా లేకపోతే పెట్టుబడిదారుల హస్తం ఉందా? చెప్తాను సార్. 14 కోట్లు మోసం చేశారని చెప్పి ఒక కేసులో అభియోగం సార్. నాకున్న స్థలాన్ని మహాబలిపురంలో 10 ఎకరాలు ఉందండి, హార్ట్ ఆఫ్ ది బిట్, 6 ట్రాక్ రోడ్స్ 3 రోడ్లు అయిపోయింది. ఆ స్థలాన్ని నేను ఒక వ్యక్తికి అమ్మినానని, ఆ వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి అమ్మానని, ఇంకో వ్యక్తికి అమ్మానని, 25 మందికి అమ్మానని చెప్పి అభియోగం పెట్టి కేసు పెట్టారు సార్. సుదీర్ఘంగా న్యాయ విచారణ జరిగింది సార్. కోర్టు వారు నిర్దోషిగా చేసి నన్ను వదిలేశారు సార్. రమేష్ బాబు గారు యాక్చువల్గా ఏమండి, గుడ్ క్వశ్చన్. యాజ్ అండ్ టుడే ప్రాపర్టీస్ ఇన్ మై నేమ్ ఓన్లీ, దట్ ఐఎమ్ ఇన్ ద పొజిషన్. ఎస్ సార్, 14 సంవత్సరాలు మీరంటే న్యాయపరంగా పోరాటం చేస్తూ ఇదంతా ఇదిలో ఉన్నారు కదా. సో వెనకమాల టైటిల్ చూస్తే విధివంతానికి తలవంచని ధైర్యం అని చూస్తే ఏంటంటే బేసిక్గా ఈ హీరోలకి ఉండే ట్యాగ్ లైన్ లాంటిది అది. కరెక్ట్ కదా. సో మరి ఈ 14 సంవత్సరాలు అంటే ఒక అనుకోని మీరు హ్యాపీగా వెళ్తున్న మీ లైఫ్లోకి ఒక హడ్డీలు వచ్చి ఒక ట్విస్ట్ లేగా అది 14 సంవత్సరాలు ఇదయ్యి మళ్ళీ తర్వాత నిర్దోషిగా బయటకు వచ్చారు కదా. సో మీ స్టోరీయే ఒక సినిమా కథలా ఉంది, ట్విస్టులతో కూడిన సినిమా కథ. ఒక సినిమా కాదండి, వెబ్ సిరీస్ చేస్తే ఒక దగ్గర ఒక 1000 సీరియల్స్ పెట్టచ్చు. అదే వెబ్ సిరీస్ చేస్తే. వెబ్ సిరీస్ చేస్తారా, సినిమా చేస్తారా అనేది నాకు కాదండి. ఇప్పుడు మీరంటే నా మీద ప్రేమ దగ్గరకు వచ్చారు, వింటున్నారు. ఈ సోది పబ్లిక్ వింత కదా సార్. సార్ మీరు మీ నాన్నగారు చాలా సీనియర్ మోస్ట్ ఫైనాన్షియర్, ప్లస్ మీరు కూడా ఫైనాన్స్ రంగంలో ఉన్నారు, ఇప్పుడు నిర్మాత కూడా ఉన్నారు. అవునండి. ఫైనాన్స్ బిజినెస్ ఎంతవరకు లాభదాయకం, కానీ అది ఏ ఉద్దేశంతో మీరు కంటిన్యూ చేస్తున్నారు? సార్, ఫైనాన్స్ బిజినెస్ అనేది పాత రోజుల్లో మేము సంపాదించింది పైకి వచ్చింది కూడా ఫైనాన్స్ వల్లనే సార్. నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో వచ్చిన సోకాల్డ్ పీపుల్ ఎవరైనా సరే, ఏ ట్రేడ్ అయినా సరే, 100 కోట్లతో లక్షలతో వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బు సంపాదించలేరు, పోగొట్టుకొని వెళ్ళారు. వచ్చిన ఇవాళ గొప్ప వాళ్ళు ఎవరైనా సరే, మీరు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడికి వచ్చి సంపాదించుకున్న వాళ్ళే. సినిమా తల్లి, సినిమా మదర్ పెంచి పోషించిందండి. ఎవరిని పేరు వీళ్ళు వాళ్ళని చెప్పండి సార్, ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మీ. సార్, ఇదివరకు ఫైనాన్స్ వ్యాపారానికి ప్రజెంట్ ఫైనాన్స్ వ్యాపారానికి ఎలాంటి చేంజెస్ వచ్చినాయి? ఇప్పుడు ఫైనాన్స్ చేయడం అనేది ఎలా ఉంది సార్? ఒకప్పుడు నేను చేసి 2010 ఆ రోజుల్లో అంటే 14 ఏళ్ళు అయిపోయింది కదండి. అప్పటికి ఓ విధంగా చెప్పాలంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటున్న నాకే సినిమా మేకింగ్ గ్యాంబ్లింగ్ లాగా అనిపించింది. ఇట్స్ ప్యూర్లీ గ్యాంబ్లింగ్. ఆ గ్యాంబ్లింగ్ వల్లనే కదా సార్ 100 కోట్లు పోయింది 2 సినిమాల్లో. ఏమండి, ఇంకేదో అడిగారు. ఇప్పుడు ప్రజెంట్ బాగుందని వింటున్నాను నేను. ప్రజెంట్ బాగుంది, ప్రొడ్యూసర్కి 10 రూపాయలు మిగులుతుందని చెప్పారని అంటున్నారు బయట. సార్ రమేష్ బాబు గారు సార్ ఇక్కడ సార్ రమేష్ బాబు గారు, ఈ 14 సంవత్సరాల్లో మీరు కోర్టు కేసు వలన దూరంగా ఉన్నారు అంటున్నారు. మీరు బాగా నమ్మిన మీ సినిమాని దూరంగా. సో ఇప్పుడు నేర్చుకున్న గుణపాఠం ఏంటి? రేపు ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? సార్, నేర్చుకున్న గుణపాఠం అంటే అండి, డైరెక్టర్ డేట్లు ఇచ్చాడు కదా,
హీరో డేట్లు ఇచ్చాడు కదా, కథరాడి ఉంది కాదండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్, 24 క్రాఫ్ట్స్ నీ గ్రిప్లో ఉంటేనే సినిమా లాంటి ఇంట్లో కూర్చో అనే ఫీలింగ్లో నేను ఉన్నాను సార్. ఎందుకంటే నేను తప్పులు చేస్తే కాబట్టి ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ మై ఓన్ మిస్టేక్స్. రమేష్ బాబు భవిష్యత్తులో ఏం చేద్దాం అంటే మీ పిల్లల్ని సార్ ఇచ్చేద్దాం పిల్లలు అనేది పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ ట్రాక్ వాళ్ళది. యాక్చువల్ నేను వాళ్ళని బతిమలాడాను, అరే బాబు హీరోలు అయ్యారు, హీరో అనేది ప్యూర్లీ గాడ్ గిఫ్ట్. నేను కాలేని హీరో, మీరు కాలే హీరో, సురేష్ కాలే హీరో. ఏమండి మీరు హీరోలు అయ్యారా సినిమాలు చేయాలంటే వాళ్ళు ఒకటే అన్నారు, డాడీ అవర్ ప్యాషన్ ఈజ్ నాట్ హీరో, వీ వాంట్ టు బికమ్ రైటర్ అండ్ డైరెక్టర్ అన్నారు. గో హెడ్ అని చెప్పి. సో వాళ్ళు ఆ ప్రాసెస్లో వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ గోల వాళ్ళది, నా గోల నాది.